ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వేమన్నా నా పాకెట్లో ఉన్నావా? నా బెడ్రూమ్ లో దాక్కున్నావా? లేదంటే కబోర్డ్ లో దాక్కున్నావా? ఎక్కడా లేవు కదరా. ఆ దుర్గేమో కనిపిస్తూ నువ్వేమో కనిపించకుండా నా ప్రాణాలు తీస్తున్నారు కదరా. చా వరస్ట్ మూమెంట్. ఒక సైడ్ ఎస్పీ ఏమో నన్ను చావు కొడుతున్నారు. నీ అమ్మ పేరు తలుచుకున్నా, నీ పేరు తలుచుకున్నా చిరాకొచ్చేస్తోంది. మా అమ్మని తిడతావురా నువ్వు? నీ పని చెప్తా. కాలేజీ స్టూడెంట్స్ కి ఆ దుర్గ రోల్ మోడల్. అప్పుడే నన్ను అవమానించింది, ఇప్పుడు జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తోంది. ఆ దుర్గ కన్ని వడ్డీతో సహా తిరిగిస్తా. నిన్ను చంపి ఆ శవం ముందు దుర్గని ఏడ్చేలా చేస్తా. లేదంటే ఆ దుర్గే నన్ను ఎదిరించలేక ఊరేసుకొని చావాలి. తల్లికి పుత్రశోకమన్న మిగిలాలి, కొడుక్కి తల్లి శోకమన్న మిగిలాలి. ఎవరు? ఎవడ్రా? 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 ఎవడో? ఎవడ్రా? ఎవడో? ఎవడ్రా నన్ను కొట్టింది? వాచ్మెన్! వాచ్మెన్! రారా సార్, రారా. సార్ సార్, ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఎవరు రాలే సార్. ఎవరు రాకపోతే నన్నెవర్రా కొట్టింది? రై, అబద్ధం చెప్తున్నావు. ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారో పోతున్నారో తెలియకుండా ఫుల్లుగా మెక్కి నిద్రపోతున్నావా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్, నేను నిద్రపోలేదు. చెప్తున్నాను సార్, ఎవరు రాలేదు. నన్ను కొట్టిన వాడెవడో ఇక్కడే ఉన్నాడు. నువ్వు నా చేతికి దొరకాలి, అస్సలు వదలను. చంపేస్తాను, చంపేస్తాను. రేయ్ రేయ్, ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. అయిపోయావురా నువ్వు. నొప్పి నొప్పి. ఇలా కొట్టాడేంటి? నా మీదేవో పెద్ద పాత కక్షలున్నట్టు పంచ మీద పంచు. అది కూడా ముసగేసి మరి కొట్టాడు. వాడు ఎవడై ఉంటాడు? ద్వారకానా? లేదంటే కిడ్నాప్ కేసులో నేను అరెస్ట్ చేస్తున్న రౌడీ అయి ఉంటాడా? ఎవడై ఉంటాడు? ఆయన నాకు శత్రువులు ఎక్కువ కదా. ఎవడో మెరుపు వేగంతో వచ్చి కొట్టి వెళ్ళిపోయాడు. అమ్మా, వాడెవడో తెలియాలి. అంతకంటే దారుణంగా ఉంటుంది వాడి పరిస్థితి. ఎవడు వాడు?
దండపాణి. అదేంటి దుర్గగారు వచ్చారు? నా భ్రమ కాని ఆవిడ నన్ను వెతుక్కుంటూ నా కోసం ఎందుకు వస్తుంది? హలో ఎస్ఐ దండపాణి. ఇది భ్రమ కాదు, నిజం. ఒకళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే వాళ్ళు కల్లో కనిపిస్తారు, ఒక్కోసారి ఇలా ప్రత్యక్షంగా వచ్చేస్తారు కూడా. అవును, ఆ దెబ్బలేంటి? మొహం మీద ఆ దెబ్బలేంటని నేను అడుగుతుంటే నువ్విటే చూస్తున్నావేంటి? ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. తృప్తిగా భోంచేయడానికి ఇంటి భోజనం వండి ప్యాక్ చేసి నీకోసం తీసుకొచ్చాను. నేను మీ ముందే ఉన్నాను కదా, అంత గట్టిగా అరిచి చెప్తున్నారేంటి? అయినా మీరు నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి రావడమే నాకు అర్థం కాకుండా ఉంది. ఇంకా అది కూడా నా కోసం భోజనం తీసుకొచ్చారు అంటే ఇది అస్సలు నేను నమ్మను. పీకల దాకా కోపం ఉన్న మనిషికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎవరికీ అనిపించదు. అలా అనిపించిందంటే అందులో ఏదో తేడా ఉన్నట్టే, ఏదో స్కెచ్ వేసినట్టే లెక్క. కడుపు నిండా భోజనం పెట్టాలని మనసున్న వాళ్ళకి ఎలాంటి స్కెచ్లు ఉండవు. నువ్వు క్రిమినల్ ఆలోచనలతో ఉన్నావు గనక నీకన్నీ అనుమానాలే వస్తాయి, అంతే. నీకు ఇద్దరు చెల్లెళ్ళున్నారని విన్నాను. మీ అమ్మ గురించి వినలేదు. అమ్మే ఉంటే నువ్విలా ప్రవర్తించేవాడివి కాదని నాకు అర్థమవుతోంది. నేనొచ్చింది భోజనం ఇవ్వడానికి మాత్రమే కాదు, ఇంతకంటే ముఖ్యంగా 4 మంచి మాటలు చెప్దామని. కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇంకా అదే ఆలోచిస్తూ పగతో చివరికి ఎవరితోనో చేతులు కలిపి నన్ను అవమానించడానికి చూస్తూ నేను ప్రాణం పెట్టుకున్న నా కొడుకు మీదకొచ్చావు. ఇది చాలా తప్పు. నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచించుకో. ఒక్క పూట భోజనం పెట్టి 4 మంచి మాటలు మాట్లాడితే నీ మీద నాకున్న కోపం తగ్గిపోతుందనుకుంటున్నావా? నా ఊపిరి రాగిపోయేదాకా ఆ కోపం అలాగే ఉంటుంది. నాది కౌరవ శత్రుత్వం. కానీ ఆ రోజు కౌరవులు ఓడిపోయారు, అయినా నేను మాత్రం గెలుస్తాను. అతి కోపం, అత్యాశ, పగ సాధింపు చర్యలన్నీ నీ పతనానికి కారణమవుతాయి. అవి ఎప్పటికైనా తెలుసుకుంటాం. చూడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. హోటల్ భోజనం తిని విసుగొచ్చుంటుంది. తృప్తిగా ఇంటి భోజనం చెయ్యి. సెపరేట్గా కవర్లో కూడా తీసుకొచ్చాను. అంటే అమ్మ నాకు భోజనం కవర్లో పార్సిల్ తీసుకొచ్చిందన్నమాట. అవును, ఇప్పుడైనా చెప్పు, నీ ఫేస్ మీద దెబ్బలేంటి? ఇంతలా అడుగుతుంటే చెప్పవేంటి? ఆ టాపిక్ స్కిప్ చేస్తున్న కొద్దీ మళ్ళీ అదే టాపిక్ అడుగుతారేంటి? బాత్రూంలో జారిపడ్డాను. బాత్రూంలో జారి పడితే చెయ్యి విరగచ్చు, కాలు విరగచ్చు.
ఫేస్ మీద ఒకచోట గాయం అవ్వచ్చు. నీ మొహం చూస్తుంటే నాకలా అనిపించట్లేదు. ఎవరో కావాలని కసి తీరా బలంగా కొట్టినట్టున్నారు. మా ద్వారక గాని ఇటొచ్చి నిన్ను కొట్టాడా? ద్వారకాన నా నుంచి తప్పించుకుని పారిపోయిన నీ కొడుక్కి నా ముందుకొచ్చే ధైర్యం, నా ఇంట్లో అడుగు పెట్టే నీ గట్స్ ఉన్నాయా? ఆ, పరువు పోతుందని నువ్వేదో దాస్తున్నావు గాని నిన్ను ఎవరు కొట్టారో గాని రక్తం రాకుండా ఇలా కొట్టడం పోలీసులకే తెలుసు అంటారు. ఖచ్చితంగా ఇవి అలాంటి దెబ్బలే. కావాలని మీ అనుమానాలతో నన్ను రెచ్చగొట్టకండి. మీరు తీసుకొచ్చిన ఫుడ్ మీరే తీసుకెళ్ళండి. ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుందాం. అయ్యో, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావంటే నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడా? నా దగ్గరుంటే ఇంతసేపా? ద్వారక ఎక్కడున్నాడో ఖచ్చితంగా వెతికి మరీ పట్టుకుంటాను. కోర్టుకు మాత్రం తీసుకురాను. ఎన్కౌంటర్ చేసి వాడి శవాన్ని నీకు కానుకగా, నా పగకు గుర్తుగా ఇస్తాను. దండపాణి, మనిషి చావు పుట్టుకలు ఈ ప్రపంచంలో ఏ మనిషి చేతుల్లో లేవు. నా బిడ్డ పూర్ణాయుష్కుడు. వాడికి ఏదైనా ప్రమాదం రాసిపెట్టుంటే ఈ అమ్మ నుంచి వాడు దూరంగా పెరిగినా ఆనాడే జరుగుండాలి. అప్పుడే ఏ ప్రమాదం రానప్పుడు ఈ అమ్ముండగా రానిస్తానా? అయినా ఇప్పుడు నేను గొడవ పడ్డానికో వార్నింగ్ ఇవ్వడానికో రాలేదు. తృప్తిగా భోజనం చెయ్యి. వస్తాను, వెళ్ళొస్తాను. కొడుకు చావు శవం అన్న తర్వాత కూడా ఎంత కూల్గా మాట్లాడి వెళ్తోంది. ద్వారక తన దగ్గరే ఉన్నాడా? దండపాణి, దండపాణి, ఒకసారి బయటికి రా. మళ్ళీ ఏంటి? అందులో ఎలాంటి విషయమూ కలపలేదు. నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ పూటికి తృప్తిగా భోంచేయి. థ్యాంక్స్. వెల్కమ్. భోజనం వంకతో ఇందులో ఏదో కలిపే ఉంటుంది. నా నుంచి నిజాలు రాబట్టాలని ఏదో ప్లాన్ చేసింది. నాకేమన్నా పిచ్చా? ఆ అవకాశం నేనెందుకు ఇస్తాను? నేనెందుకు తింటాను? రే దండపాణి, మా అమ్మ చేతి భోజనం తినాలంటే
నీకు అదృష్టం ఉండాలి. ద్వారకని ఎక్కడ దాచారు? ఆ దుర్గ తెలివిగా ఏం గేమ్ ఆడుతుందో మురారి ద్వారానే తెలుసుకోవాలి. పనిలో పని ఆ తల్లి కొడుకుల ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలి. మురారి, కాఫీ. కాఫీ ఎలా ఉంది మురారి? చాలా బాగుంది నక్షత్ర. ఒకప్పుడు నాకు కాఫీ అంటే ఇష్టం ఉండేది కాదు, చేదుగా అనిపించేది. నువ్వు వచ్చాక అలవాటైంది, ఇష్టంగా తాగుతున్నాను. ఐ లవ్ కాఫీ. నీ లవ్ కాఫీకి మాత్రమేనా, నా మీద కూడా ఉందా? అదేంటి నక్షత్ర అలా అన్నావు? నువ్వు కల్పించిన కాఫీనే నేనంత ఇష్టపడితే ఇంక నిన్నెంతగా ఇష్టపడతాను? కాఫీ కంటే 1000 రెట్లు, కాదు 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 కాదు, 1,00,000 రెట్లు నువ్వంటే నాకు ప్రేమ ఉంది. ఈ కాఫీ కంటే 1,00,000 రెట్లు చిక్కని అనుబంధం మన ప్రేమ. నీ మీద నాకున్న ప్రేమని ఇంకెలా వివరించాలో నాకు తెలియట్లేదు. నిజానికి కొలిస్తే అది ప్రేమ కాదు, వివరిస్తే అది అనుబంధమే కాదు. మురారి, నేనేదో మాట వరుస కంటేనే ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నా మీద జాలేస్తుందా? ఎందుకు? అది నేను వివరించడం ఎందుకులే మురారి. కొన్ని విషయాలు చెప్పడం వల్ల మంచికి బదులు చెడే ఎదురవుతుంది. నన్ను నువ్వు అపార్థం చేసుకోవచ్చు, మళ్ళీ మన మధ్య అపార్థాలు రావడం, ఎడబాటు రావడం నేను అస్సలు భరించలేను. నక్షత్ర, ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా దాస్తే మన మధ్య దాపరికాలు మొదలైనట్లు అవుతుంది కదా. మనది నిజమైన ప్రేమే అయితే మన మధ్య ఎప్పుడూ దాపరికాలు ఉండకూడదు. నువ్వు చెప్పాలనుకున్నదేదో నాతో చెప్పు నక్షత్ర, ప్లీజ్. చెప్పి నీ మనసు పాడు చేసిన దాన్ని అవుతాను, వద్దులే మురారి. నక్షత్ర, చెప్పకుండా నువ్వు దాస్తే నా మీద ఒట్టే. మురారి, అనవసరంగా ఒట్టెందుకు వేయించుకున్నావు? చెప్తాను. నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను గుండెల్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ గుమ్మం బయట పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అసలు నువ్వెవరి గురించి అంటున్నావు? మీ అమ్మ గురించే మురారి. మీ అమ్మంటే మళ్ళీ అపార్థం చేసుకుంటావేమో. సువర్ణత్తయ్య గురించి కాదు, దుర్గత్తయ్య గురించి చెప్తున్నాను. మీ అన్నయ్య ద్వారక అంటే నీకు ప్రేమే కదా? ప్రాణం. మీ ఇద్దరు తోడబుట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువ అంటావు కదా, మరి మీ దుర్గమ్మ అలానే చూస్తుందా? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతకంటే గొప్పగా కలిసున్నాం. అమ్మ అలానే చూస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా అనుమానిస్తే అది మా అమ్మని అవమానించినట్టు. అలాని నువ్వు మీ అమ్మను ఒక దేవతలా పూజిస్తున్నావు, కానీ మీ అమ్మ నిన్నసలు కొడుకుగానే చూడట్లేదు మురారి. నక్షత్ర, ఇలా అంటున్నందుకు నీకు కోపం వస్తుందని, ఆవేశం వస్తుందని నాకు తెలుసు. కానీ చెప్పకుండా దాచుకుంటే అది దాపరికం అవుతుందని నువ్వే కదా అన్నావు. అందుకని వివరిస్తున్నాను, నీకు కనువిప్పు కలిగిస్తున్నాను. మీ అన్నయ్య ద్వారక గురించి ఇంట్లో అందరికీ తెలిసినా నీకు నాకు మాత్రమే తెలియట్లేదు. మీ అమ్మ కావాలని నీతో చెప్పట్లేదు.
నేనెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు చెప్పాలి మేడం. ద్వారక ఎక్కడున్నాడో మీకు తెలుసు మేడం. కావాలని ఎందుకో దాస్తున్నారు. నేను దాచట్లేదు దండపాణి. ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలీదు. మీరు ఢిల్లీ నుంచి వచ్చాక నిజంగా మీ అబ్బాయిని కలవలేదా? ఒకసారి తెలీదని చెప్పాను కదా. చూడండి, అందరూ చూడండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.